నానపెట్టుకుని కడిగేసిన రాగుల్ని మెత్తగా పాలు తీయటానికి అనుకూలంగా అట్లా నలగనివ్వాలి. స్టీల్ జాలీలో పోసేసి రాగి పాలని అట్లా మనం తీసుకుంటాం. గోధుమలు కూడా నానపెట్టిన వాటిని మిక్సీ జార్లో వేసేసి కొంచెం నీళ్లు పోసి బాగా నలగనివ్వాలి. ఫిల్టర్ చేసి గోధుమ పాలు వేరు చేసుకుంటాం. ఈ హల్వా తయారు చేయడానికి తీపి కొరకు ఖర్జూరం ముక్కలు తీసుకున్నాం. తేనె కూడా మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. అలా పేస్ట్ లా అయిపోతుంది అనమాట. పొయ్యి మీద ఒక పాత్ర పెట్టేసి అందులో గోధుమ పాలు, రాగి పాలు ఈ రెండు పోసేసి మరగనివ్వాలి. కమ్మదనం కోసం కొబ్బరి పాలు కూడా పోసేస్తాం. సన్న సెక్క మీద వీటన్నిటిని దగ్గరకు అయ్యే వరకు మెల్లగా గరిటతో కదుపుకుంటూ మరగనివ్వాలి. తేనె ఖర్జూరం పేస్ట్ అందులో వేసేసి 4-5 నిమిషాలు కదుపుకుంటూ అలా ఉంటే ఆ తీపంతా వాటికి పడుతుంది. ఇందులో సోంపు పొడి, యాలకు పొడి హల్వా ముక్కల కోసం హల్వా ట్రేలో పోసేసాం. బాదం పప్పులు, జీడిపప్పు ముక్కల్ని అట్లా డ్రెస్సింగ్ చేయాలి.